హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం న్యూ సీఎం మరియు గవర్నర్ల గురించి డిస్కస్ చేద్దాం. 2023 నవంబర్ డిసెంబర్ నెలలో కింది 5 రాష్ట్రాల్లో అనగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన 2023 డిసెంబర్ 13న మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన మంత్రివర్గంలో గల ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు. ఒకరు రాజేంద్ర శుక్లా కాగా మరొకరు జగదీష్ దేవరా. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 230. వీటిలో బీజేపీ 163, కాంగ్రెస్ 66, ఇతరులు ఒక స్థానాన్ని గెలుపొందారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్ రాష్ట్రం యొక్క కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భజన్లాల్ శర్మ. రాజస్థాన్ రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ 2023 డిసెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేయగా ఈయన మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కలరు. ఒకరు దియా కుమారి, మరొకరు ప్రేమ్చంద్ బైర్వా. ఈ భజన్లాల్ శర్మ జైపూర్లోని సంగమేశ్వర్ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజస్థాన్ రాష్ట్రం యొక్క మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుండి అశోక్ గెహ్లాట్. ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రం యొక్క గవర్నర్గా కల్రాజ్ మిశ్రా కొనసాగుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రం యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 200 కాగా 119 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 15 స్థానాలను, కాంగ్రెస్ 70 స్థానాలను, బీఎస్పీ 2 స్థానాలను, ఇతరులు 12 స్థానాలలో గెలుపొందారు. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విష్ణుదేవ్ సాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి 2023 డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేయగా ఈయన మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కలరు. ఒకరు అరుణ్ సావో, మరొకరు విజయ్ శర్మ. ఈ విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుండి భూపేష్ బఘేలా. ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ కొనసాగుతున్నారు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య 90 కాగా బీజేపీ 54 స్థానాలను, కాంగ్రెస్ 35 స్థానాలను, బీఎస్పీ 1 స్థానంలో గెలుపొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం యొక్క రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయగా ఈయన మంత్రివర్గంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం యొక్క మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నుండి కె చంద్రశేఖర్ రావు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్గా తమిళసై సౌందర్యరాజన్ కొనసాగుతున్నారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 కాగా వీటిలో కాంగ్రెస్ 64 స్థానాలను, బీఆర్ఎస్ 39 స్థానాలను, బీజేపీ 8, ఏఐఎంఐఎం 7 స్థానాలను, ఇతరులు 1 స్థానాన్ని గెలుపొందారు. నెక్స్ట్ క్వశ్చన్, మిజోరాం రాష్ట్రం యొక్క కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లాల్ దుహోమా. మిజోరాం రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రిగా లాల్ దుహోమా 2023 డిసెంబర్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన మిజోరాం రాష్ట్రంలోని సెర్చిప్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మిజోరాం రాష్ట్రం యొక్క మాజీ ముఖ్యమంత్రి జొరంతంగా. ప్రస్తుత మిజోరాం రాష్ట్రం యొక్క గవర్నర్గా కంబంపాటి హరిబాబు గారు కొనసాగుతున్నారు. నెక్స్ట్, మిజోరాం రాష్ట్రం యొక్క అసెంబ్లీ మొత్తం స్థానాల సంఖ్య 40 కాగా వీటిలో 27 స్థానాలని జోరం పీపుల్ మూవ్మెంట్, 10 స్థానాలని మిజో నేషనల్ ఫ్రంట్, బీజేపీ 2 స్థానాలలో గెలుపొందాయి.
Thank you for watching this video. For more videos, please like, share, comment and subscribe to VR Online Academy.